ఫ్రెండ్స్, మనందరికీ ఏదో ఒక బిజినెస్ చేయాలని ఉంటుంది. జాబ్ చేయడం చాలామందికి నచ్చదు, కానీ బలవంతంగా చేస్తుంటారు. ఎందుకంటే మనకి సరైన అవకాశం లేక, పెట్టుబడికి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇంట్లో లేక మనం జాబ్ చేయాల్సి వస్తుంది. కానీ మనం ఉన్న ఊర్లోనే మనం ఒక మంచి బిజినెస్ చేయడానికి నేను ఈరోజు మీకు ఒక మంచి బిజినెస్ మోడల్ అనేది చెప్పబోతున్నాను. అదే అమెజాన్ స్టోర్. అమెజాన్ స్టోర్ అనేది 30 సిటీల్లో ఆన్లైన్ల ద్వారా వస్తువులను మనకి చేరవేస్తుంది. చాలా రకాల మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీలు అమెజాన్ సేవలను వినియోగంలోకి తేవడానికి ఇండియన్ బైస్ అనే సంస్థ అన్ని ఊర్లలో అమెజాన్ల ద్వారా మనము కొనుగోలు చేసిన వస్తువులను మనకు చేరవేసే ప్రయత్నంలో భాగంగా స్టోర్లను ఏర్పాటు చేస్తుంది. స్టోర్లను ఎవరైనా ప్రారంభించవచ్చు. ఇండియన్ బైస్ సంస్థ స్టోర్స్ కావాలి అని సహాయ సహకారాలు అన్నీ అదే అందిస్తుంది. మనం ఒకసారి ఇండియన్ బైస్ వెబ్సైట్కి వెళ్ళి మనం లాగిన్ చేస్తే మొత్తం వాళ్ళే సహకారాలతో సహా ఏమేమి వాళ్ళు అందిస్తారో మనకి చెప్తారు. మనం కావాల్సిందల్లా ఈ అమెజాన్ స్టోర్ నుండి మనం ఉండిన ఊరికి ఒక రూము, మా ఫర్నిచరు, టీవీ, ల్యాప్టాప్ లేదా కంప్యూటరు, టేబుల్ చైరు, ఇలా మనం ఒక ఆఫీస్ సెటప్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఇలా మనం క్రియేట్ చేసుకున్న తర్వాత డెకరేషన్ విషయంలో ఇండియన్ పుల్స్ వాళ్ళు మనకి సలహాలు ఇస్తారు. ఈ స్టోర్స్ ద్వారా ఎన్నో రకాల సేవలు కస్టమర్లకు అందించవచ్చు. ఎగ్జాంపుల్ కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు, ఇన్సూరెన్సు, టెలిఫోన్ బిల్లులు, ఫోన్ రీఛార్జు, ఇలా ఎన్నో రకాల సేవలు ఈ స్టోర్ల ద్వారా మనకు కస్టమర్లకు అందించవచ్చు. ప్రతి సేవకు మనకు కమిషన్ రూపంలో మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అమెజాన్లో ఉన్న 3000 రకాల వస్తువులను కస్టమర్లకు మనం ఫ్రీగా డెలివరీ చేయవచ్చు. కస్టమర్లకు మన సపోర్టు వచ్చినప్పుడు వారికి కావాల్సిన ఐటమ్స్ ల్యాప్టాప్ ద్వారా టీవీలో చూపించి వారికి కావాల్సిన వస్తువులను బుక్ చేసి డెలివరీ ఇవ్వాలి. వస్తువును బట్టి మనకు కమిషన్ రూపంలో అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. 2% నుంచి 20% వరకు ఆ వస్తువును బట్టి మనకు కమిషన్ యాడ్ అవుతుంది. ఇలా వచ్చిన ఆదాయం మంచిగా మనకి ఉన్న ఊర్లోనే బాగా సరిపోతుంది. అమెజాన్ స్టోర్లో తక్కువ రేటుకు వస్తువులు వస్తున్నప్పుడు మనం కొనుక్కొని మన స్టోర్లో ఉంచినట్లయితే కస్టమర్లు స్టోర్కి వచ్చినప్పుడు ఆ వస్తువులను చూసి వారికి నచ్చినవి కొనుక్కొని వెళ్తారు. ఈ వ్యాపారానికి సంబంధించిన అన్ని సమాచారాలను ఇండియన్ బైస్ వారిని అడిగి తెలుసుకోవచ్చు, లేదా వాళ్ళ వెబ్సైట్ని చూసుకోవచ్చు. మనం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.